హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఆ స్టార్స్లో నేను మాట్లాడేది జాన్ హేమంత్ కుమార్, సైకాలజిస్ట్ని, పర్టికులర్గా పిల్లల సైకాలజిస్ట్ని. ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ కేర్. అంటే మనము ఎలా జాగ్రత్తలు తీసుకొని మన మనసును, మన శరీరాన్ని కేర్గా తీసుకుంటున్నాము. వీఆర్ కేరింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఈ టాపిక్ మీద ఈరోజు చర్చ చేద్దాం. ఎలా అయితే ఒక కార్, మంచి ఇంపోర్టెడ్ బిఎండబ్ల్యూనో మర్సిడీస్ బెంజో, ఒక పెద్ద మంచి కార్ని మెయింటైన్ చేయాలంటే ఒక మంచి డ్రైవర్ ఉండాలి. ఆ డ్రైవర్ మంచిగా ఉంటే కార్ మంచిగా స్టాండర్డ్గా మెయింటైన్ చేయగలుగుతారు. కార్ మంచిది, డ్రైవర్ సరైన వాడు లేడు అనుకోండి, ఆ కార్ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా దాని పర్ఫార్మెన్స్లో చాలా తేడాలు వచ్చేస్తాయి. అదే మాదిరిగా బాడీ సరిగా లేకపోయినా డ్రైవర్ మంచివాడు ఉన్నాడు అనుకోండి, ఆ కార్ని చక్కగా మెయింటైన్ చేసుకోగలుగుతాడు. అలాగే మన శరీరం, మన బాడీ అనేది ఒకటి ఉంటుంది. ఈ బాడీని రన్ చేసేది, నడిపించేది మన మనసు, మన మైండ్. సో ఎలా అయితే ఈ బాడీ సరిగ్గా మెయింటైన్ చేయాలని అంటే ఆ మనసు అనేది కూడా సరిగా ఉండాలి, సరిగా మెయింటైన్ చేయగలుగుతాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనికి మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మన మనసును మనం అర్థం చేసుకోవాలి, అది ఎలా ఫంక్షన్ అవుతుంది. బేసికల్గా ఒక మనసు చేయాల్సిన వర్క్ ఏంటి, ఆలోచిస్తూ ఉంటుంది. సో ఈ ఆలోచనలు ఏవైతే మనకు వస్తూ ఉంటాయో సరైన ఆలోచనలు ఉన్నాయా లేదా మనం గమనించుకోవాలి. ఎలా అయితే భోజనం చేసేటప్పుడు సరైన భోజనం చేస్తున్నామా లేదా గమనించుకోవాలి. జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది, మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి ఆహారమైన, అదేమంటారు, హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తింటే మన బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో అది మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే గమనించుకుంటామో బాడీకి కష్టం అవుతుంది, నష్టం అవుతుంది అని ఎప్పుడైతే మనం రియలైజ్ చేసామో అవి ఆపేసుకోవటము. బాడీకి ఏదైతే సపోర్టివ్గా ఉంటుందో, హెల్ప్ఫుల్గా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనము రియలైజ్ చేస్తామో, అనుభవం చేసుకుంటూ రియలైజ్ చేస్తామో దాన్ని స్టాండర్డైజ్ చేసేసుకొని మన బాడీని కేర్ తీసుకోనికి సరి అయిన ఫుడ్, సరి అయిన న్యూట్రిషన్ కొరకు మనం ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఇది ఫుడ్ వరకు. అలాగే సెల్ఫ్ కేర్లో స్లీప్ చాలా ఇంపార్టెంట్. మంచిగా నిద్రపోవటం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, బాగా టైర్డ్ అయిపోయి రాత్రి అలా పడుకుంటారు, తెల్లారి వరకు అసలు ఏమీ అవేర్నెస్ ఉండదు, అసలు ఏమవుతుందో బయట ప్రపంచం కూడా తెలియకుండా అట్లా పడిపోతారు. అది కూడా చాలా మంచిది కాదు. ఎందుకనంటే నిద్ర కూడా చాలా లైట్గా ఉండాలి, డీప్గా ఉండాలి, కానీ చాలా రిలాక్సింగ్గా ఉండాలి. ఎంతోమంది బాగా టైర్డ్నెస్ వల్ల ఒక 10 గంటలు నిద్రపోతారు, ఆయన కూడా మార్నింగ్ లేచినప్పుడు ఆ నిద్ర రిలాక్స్ అనేది ఉండదు. ఎందుకనంటే ఆ నిద్రలో కూడా వాళ్ళకు చాలా విపరీతమైన డ్రీమ్స్ రావటము, ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ చాలా కుదురుకొని లోపల ముదిరిపోయి ఉంటుంది. ఇవన్నిటి వలన వాళ్ళ పర్ఫార్మెన్స్, స్లీప్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటుంది. సో మంచిగా నిద్రపోవాలంటే భోజనం చేసినాక ఒక 2 hours మినిమం గ్యాప్ ఉండాలి పడుకోకముందు. ఎర్లీ డిన్నర్, ఎర్లీ టు బెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. పడుకోక ముందు మనం ఏం చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, బాగా టీవీ చూసుకుంటూ అలా వెళ్ళి నిద్రపోయామనుకోండి, నిద్రలు కూడా ఆ టీవీ చూసినంత కళ్ళలలో వస్తూ ఉంటాయి, నిద్రలో చాలా డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉంటాయి. విపరీతంగా కంప్లీట్ ఫుడ్ కడుపు నిండా భోజనం చేసుకొని వెళ్ళి పడుకున్నాం అనుకోండి, దానివల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో సింపుల్ లాజిక్ ఏంటంటే పడుకోకముందు మినిమం 2 hours గ్యాప్ ఉండాలి ఫుడ్ దగ్గర నుంచి. అలాగే మనం ఏమైనా చేసిన టీవీ పర్టికులర్గా ఒక గ్యాప్ ఉండాలి, మినిమం 1 hour గ్యాప్ ఉండాలి. టీవీ చూసినాక మనం పడుకోనికి ఆ టైంలో గ్యాప్ ఉండాలి. మళ్ళీ ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి, ఒకటి రీడింగ్ చేయవచ్చు, మంచి స్టోరీ బుక్స్ చదువుకోవచ్చు, లేదా మ్యూజిక్ వినొచ్చు, లేదా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మెడిటేషన్ చేస్తే అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పడుకోకముందు అనవసరమైన ఆలోచనలు ఏవైతే మన బుర్రలో తిరుగుతూ ఉంటాయో అవి కట్ అయిపోతాయి మెడిటేషన్ వలన. అది రిలాక్స్ అయిపోయి రిలాక్స్డ్ మనసుతో, చాలా ప్రశాంతమైన మనసుతో నిద్రపోతే రాతంతా ప్రశాంతతో నిద్రపోతాం, చాలా రిలాక్స్ స్లీప్ ఉంటుంది. ఈ రిలాక్స్ స్లీప్ వలన మార్నింగ్ లేసి మనం మన వర్క్లలో వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మన డేట్లో ఫ్రెష్గా ఉంటాము, మన నెక్స్ట్ డే అంతా చక్కగా వర్క్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎలా అయితే మనము నిద్రపోయామో, మంచిగా మంచి భోజనం చేస్తున్నామో, మనం చేసే పనులలో కూడా ఎలా ఉండాలంటే మంచి పనులు ఉండాలి, గుడ్ డీడ్స్. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో ఎక్కడో మన మనసులో ఒక
ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఒక నలుగురు సాయం చేశా, నా వలన ఇతడుకు బాగుపడ్డాడు, నా వలన ఇతడికి భోజనం దొరికింది, లేదా నా వలన వాడికి మంచిగా అనిపించింది, వాడు బాధలో ఉండినాడు, కష్టాల్లో ఉండినాడు, నేను ఆదుకున్నాను అన్నట్టు ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మనసుకు ఎక్కడో ప్రశాంతత తీసుకొస్తుంది, సంతోషం తీసుకొస్తుంది. దట్ పీస్ అండ్ జాయ్ అంటారు కదా. ఈ పీస్ అండ్ జాయ్ ఎప్పుడు వస్తుంది? మన చేతల్లో, మన మాటల్లో, మన ఆలోచనలలో. ఇవి మన మార్పులు తీసుకొచ్చుకొని హెల్దీ ఫుడ్, హెల్దీ స్లీప్, హెల్దీ థింకింగ్, ఈ 3 ఆస్పెక్ట్స్ని మనం చక్కగా క్రియేట్ చేసుకుంటే ఎస్, యు ఆర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది కనపడని కొన్ని విషయాలు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో కావాల్సింది లైఫ్ స్కిల్స్. ఎప్పుడైతే మనము మన జీవితంలో పనికొచ్చే లైఫ్ స్కిల్స్ వాటిని పూర్తిగా అనుభవంతో నేర్చుకుంటామో అవి మనకు జీవితాంతం పనికొస్తాయి. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటిది? అవసరం పడ్డప్పుడు మనము మన కొరకు ఏమైనా చేసుకొని బ్రతకగలగాలి, ఇది లైఫ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి అవుతుంది, ఇంట్లో భోజనం లేదు, బయటికి వెళ్ళి భోజనం తెచ్చుకోవటం మనకి ఇష్టం లేదు, లేదా డబ్బులు లేవు, ఇంట్లో పెద్దవాళ్ళు లేరు మనకు చేసి పెట్టడానికి. ఆ సమయంలో అప్పటిదప్పుడు మనం ఏమన్నా చేసుకొని మనకు వండుకొని తినేటట్టుగా ఆ స్కిల్ అనేది ఉండాలి. అంటే కుకింగ్ స్కిల్, చిన్న చిన్న స్నాక్ మేకింగ్ స్కిల్, ఇవన్నీ మనకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే పెద్దగా అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు చేసుకునేకి అదొక ఆనందం, అదొక తృప్తి. దట్ ఐ క్యాన్ డూ ఫర్ మై సెల్ఫ్, నేను చేసుకోగలుగుతా అనే కాన్సెప్ట్ మీద చిన్నప్పటి నుంచి ఈ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఈ లైఫ్ స్కిల్స్ సెల్ఫ్ కేర్కి ఎందుకు అవసరం అంటే, ఎప్పుడైతే మీరు మీ చేతుల ద్వారా చాలా పని చేస్తూ ఉంటారో అది మీ బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కత్తి తీసుకొని కూరగాయలు కోసారనుకోండి, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, సిస్టమేటిక్ ఉంటుంది, ప్యాటర్న్స్ ఉంటుంది, ప్లస్ కేర్ఫుల్నెస్ ఉంటుంది. చేయి కోసుకోకుండా కట్ చేయటం అనేది కాన్సెప్ట్ వస్తుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో ఏమవుతుంది? మైండ్ చాలా ఫోకస్డ్గా, హ్యాపీగా, రిలాక్స్డ్గా తయారవుతుంది. ఎక్కడో ఈ అనుభవం, ఈ ఎక్స్పీరియన్స్, నేను నా పని చేసుకోగలుగుతున్నా, చేసే పని నీట్గా చేసుకుంటున్నా, జాగ్రత్తగా చేసుకుంటున్నా. ఇవి ఎప్పుడైతే ఇటువంటి ఎమోషన్స్, ఇటువంటి థింకింగ్, ఇటువంటి క్వాలిటీస్, పర్సనాలిటీ అంటాం దీన్ని, ఎప్పుడైతే మన పర్సనాలిటీ ఇలాగ తయారవుతుందో ఈ పర్సనాలిటీ పెద్దగా అవుతూ ఉండగా మనకు చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మనం ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేస్తాము, ఓపికతో చేస్తాము, ప్రేమతో చేస్తాము, హ్యాపీగా చేసుకుంటూ ఉంటాము. అది జీవితంలో మనకు పనికొచ్చేది. అల్టిమేట్లీ సెల్ఫ్ కేర్ దేని కొరకు కావాలి? మంచి నిద్ర ఉంటే ఏమవుతుంది, మంచి భోజనం ఉంటుంటే ఏమవుతుంది, మంచి చేతలు ఉంటే ఏమవుతుంది, మంచి ఆలోచనలు ఉంటుంటే ఏమవుతుంది, మంచి చదువు ఉంటే ఏమవుతుంది. పెద్దగా అయినప్పుడు మనము ఈ క్వాలిటీస్ అన్నిటితో మన పర్సనాలిటీ మంచిగా డెవలప్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాము. అంటే జీవితంలో హ్యాపీగా ఉండటము మన మెయిన్ టార్గెట్. మన జీవితంలో మనం హ్యాపీగా ఉండటం మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా లైఫ్లో మిగిలింది ఏంలే, చేసుకుంటూ పోవటమే, హ్యాపీగా ఉండటమే, ప్రశాంతంగా ఉండటమే. ఎప్పుడైతే ఈ లైఫ్ స్కిల్స్ సరిగా లేవు, భోజనం సరిగా లేదు, జంక్ ఫుడ్తో బాగా విపరీతంగా మనకు అలవాటు అయిపోయింది, నిద్ర సరిగా ఉండట్లేదు, బాగా లేట్ నైట్ టీవీ చూడటము, లేట్ నైట్ గేమ్స్ ఆడకుండా ఉండటము, మార్నింగ్ లేచే టైంకి లేవలేకపోవటము, చదువుకోనిదికి కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవటము, చెడు ఆలోచనలు, కోపము, భయము, ద్వేషము, ఈర్ష్య, ఇవన్నీ క్వాలిటీస్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది? మన జీవితంలో మన సెల్ఫ్ అనేది గెట్స్ డిస్ట్రాయిడ్. అంటే డిస్ట్రాయిడ్ అంటే ఏంటిది? మన కొరకు ప్రశాంతత లేకుండా చేసేస్తుంది, హ్యాపీగా లేకుండా చేస్తుంది. మనం ఏది చేసినా కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇతరులకు సాటిస్ఫాక్షన్. ఇతరులు అంటే ఏంటిది? మన పేరెంట్స్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, మన టీచర్స్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, మన ఫ్రెండ్స్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నోబడీ ఈజ్ హ్యాపీ విత్ అస్. అల్టిమేట్లీ ఏమవుతుంది? వీఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ సెల్వ్స్. ఎప్పుడైతే మనం మనతో హ్యాపీగా లేమో మన జీవితంలో మనం ఏది చేసినా కూడా చాలా అతృప్తిగా, అంటే ఎట్లా ఉంటుందంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్, ఆల్వేస్ అన్హ్యాపీ, ఆల్వేస్ క్రయింగ్, ఆల్వేస్ మిజరబుల్, ఆల్వేస్ సఫరింగ్. ఇవన్నిటికి వెళ్ళి బయటికి పడాలంటే యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నగా చేత కానప్పుడు ఏం చేస్తుంటే తల్లిదండ్రులు దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కానీ తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏంటిది? పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్తగా సెల్ఫ్ కేర్ తీసుకుంటాడుగా అలవాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చంటి పిల్లలు ఉంటారు, 2 ఏళ్ళ వయసు వచ్చి ఉంటుంది. వాడు ఎప్పుడైతే టాయిలెట్కి వెళ్ళటం మొదలు పెడతాడో, వాష్రూమ్కి వెళ్తూ ఉంటాడో, ఆ ఏజ్లో 2 years ఏజ్కి వచ్చినప్పుడు మెల్లమెల్లగా వాడు కడుక్కోవటము, వాడు స్నానం చేసుకోవటము, వాడు తల దూసుకోవటము, వాడి పనులు వాళ్ళు చేసుకోవటానికి అలవాటు చేయాలి. అలాగే భోజనం,
పిల్లలు తినేటప్పుడు ప్రతిసారి తల్లులు తినిపిస్తూ ఉంటారు. ఇది మానుకోవాలి. పిల్లలు సొంతంగా తినటం అలవాటు చేసుకోవాలి. వాళ్ళ వాటర్, వాళ్ళ మిల్క్ వాళ్ళ గ్లాస్లో వాళ్ళే తాగేటట్టు అలవాటు చేసుకోవాలి. కొంచెం కొంచెం పెద్దగా అవుతూ ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం. ఎట్లా, పాలు మీరు కల్పించే బదులు వాడు పాలు పోసుకోవటం, షుగర్ వేసుకుంటాడా, హార్లిక్స్ కలుపుకుంటాడా, బోన్విటా కలుపుకుంటాడా, వాడి ఇష్ట ప్రకారంగా ఎంత కావాలి ఎంత తాగుతాడో అంతవరకు చేసుకొని, అంటే ఇట్లా చిన్న చిన్నగా సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాడుగా అలవాటు చేస్తే పిల్లలు పెద్దగవుతూ ఉంటే చాలా ఇండిపెండెంట్గా తయారవుతారు. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ పర్సనాలిటీలో ఇట్ బికమ్స్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ దట్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దిమ్సెల్వ్స్. రాను రోజుల్లో ప్రపంచం ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. హ్యాపీగా ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ డెఫినెట్గా లైఫ్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే లైఫ్ ఛాలెంజ్గా తయారవుతుందో, ఛాలెంజ్ని మీట్ చేయాలంటే లైఫ్ స్కిల్స్ ప్లేస్లో ఉండాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్కిల్స్ అనేది చిన్న వయసు నుంచి మొదలు పెడితే చాలా స్ట్రాంగ్గా ఫౌండేషన్ ఏర్పడుతుంది. చిన్నప్పుడు ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా ప్రైమరీ లెవెల్ అంటే 8 years, 9 years, 10 years ఏజ్ గ్రూప్లో పిల్లల్లో చాలా ఉత్సాహం ఉంటుంది. అది చేయాలి, ఇచ్చేయాలంటే వాళ్ళకి అవకాశాలు కలిగించాలి చేయనికి. సో లెట్ ద చిల్డ్రన్ డూ యాజ్ మచ్ వర్క్ యాజ్ పాసిబుల్. వాళ్ళు ఎంత వర్క్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్తో నేర్చుకునే అన్నీ వాళ్ళ జీవితాంతం పనికి వస్తుంది. కాబట్టి సెల్ఫ్ కేర్ అంటే తల్లిదండ్రులు, పిల్లలు సెల్ఫ్ కేర్గా తయారవ్వాలి. టీచర్లు పిల్లలు సెల్ఫ్ కేర్లో తయారయ్యేటట్టుగా వాళ్ళ క్లాస్ రూమ్లో అరేంజ్ చేయాలి. పిల్లలు వాళ్ళ సైడ్ నుంచి కూడా నా పని నేను చేసుకోవాలని ఒక యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటే, ఎస్, సెల్ఫ్ కేర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెస్ట్ ఆఫ్ యువర్ హోల్ లైఫ్. థ్యాంక్ యూ.